హాయ్ ఆల్, ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ద థర్స్డే మర్డర్ క్లబ్ అనే మూవీ చూసా. ఈ మూవీ మనకి తెలుగు డబ్లో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. రన్ టైం వచ్చేసి మనకి 1 hour 45 minutes మాట, అంతే. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది. వన్ టైం వాచ్ మాట. ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో మనకి కూపర్స్ చేజ్ అనే ఒక ఓల్డేజ్ హోమ్ లాంటి ప్లేస్ ఒకటి చూపిస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఈ ప్లేస్ని లీజ్కి తీసుకుంటారు. వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే ఉండి వాళ్ళ లాస్ట్ డేస్ అనేవి వాళ్ళతో ఎంజాయ్ చేసి అట్లా చనిపోవాలి అని అనుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఒక 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు అన్నమాట. వాళ్ళకి ముందేం ఫ్రెండ్షిప్ ఉండదు, ఇక్కడికి వచ్చాక కలుస్తారు. ఈ నలుగురు ఒక క్లబ్ లాంటిది ఫామ్ చేస్తారన్నమాట. ఆ క్లబ్బే ద థర్స్డే మర్డర్ క్లబ్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక క్రైమ్ అనేది జరుగుతుంది అన్నమాట. అది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ కింద ఉంటుంది. ఆ కేసుని వీళ్ళు తీసుకుని సాల్వ్ చేయాలనుకుంటారు అన్నమాట. వీళ్ళు నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో కొంచెం ప్రొఫెషనల్స్ అన్నమాట. దాంతోపాటు ఇంకొక హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఇంకొక ముసలావిడిని కూడా జాయిన్ చేసుకుంటారు. దీని తర్వాత ఏమవుద్దంటే రియల్గా ఒక క్రైమ్ అనేది జరుగుతుంది అన్నమాట వీళ్ళు ఉండే చోట. ఆ కేసుని వీళ్ళు టేకప్ చేసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేశారు ఏంటి అనేది మనకు స్టోరీ అన్నమాట. ఒక పాస్ట్లో ఉన్న కేసును ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని చెప్పా కదా, ఆ కేసుకి ఈ కేసుకి ఒక చిన్న లింక్ ఉంటుంది. దాన్ని కూడా మనకు చూపిస్తారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెయిన్ క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చారు. వాళ్ళందరి నుంచి కూడా మంచి కామెడీ అనేది జనరేట్ అయిందన్నమాట. వాళ్ళు చేసే పనులు కూడా మనకు కొంచెం కామెడీగా అనిపిస్తాయి. వాళ్ళ ఏజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేయగలుగుతారు అన్నమాట మిగతా వాళ్ళకన్నా. అది కూడా బాగా చూపించారన్నమాట. బేసిక్గా నాకు వాళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే బాగా నచ్చింది అన్నమాట. అంటే కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయలేరు అని అనుకున్న వాళ్ళు ఒక కేసుని టేకప్ చేసి వాళ్ళు సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక పాయింట్ని ఎంచుకుని మనకు చూపించారు. అదైతే నాకు బాగానే అనిపించింది. కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ ఇచ్చారు. ఆ పాయింట్ బాగుంది. దానికోసమే సినిమాని చూసా. పర్లేదు, చూడొచ్చు మాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు